నీవు విధేయత కలిగిన వాడవా? నీవు విధేయత కలిగిన వాడవా? విధేయత అన్న పదం ఈ పాఠంలో కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మనము ఎదుటివారు కోరుకునేది ఏమంటే మా పట్ల విధేయత కలిగి ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఏమండి, మనం ఒక పాఠశాలలో పనిచేస్తున్నాం అనుకోండి, అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఏమనుకుంటాడంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నా మాట వినాలి. మాట వినడమే విధేయత. విధేయత అంటే ఏదో కాదు, లోబడడం, మాట వినడం. అంటే ఒక హెడ్ మాస్టర్ గారు వారి పిల్లలందరినీ, ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలందరినీ, అదేవిధంగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎలా అండి మీ స్టాఫ్ ఎలా ఉంటారో అని అడుగుతారు. మీరు స్టాఫ్ ఎలా ఉన్నారన్న వెంటనే స్టాఫ్ చాలా చక్కగా ఉంటారండి, బాగా చెప్పిన మాట వింటారు, బాగా పని చేస్తారంటే ఇది చాలా మేలండి అని వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళకు వచ్చిన సమస్యలు చెప్పుకుంటారు. అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు సరిగా లేరండి, విధేయత కలిగి లేరండి అని మాట్లాడుకుంటారు. ప్రేమన్న దేవుని వాళ్ళారా, విధేయతనగా అర్థం ఏమంటే మాట వినడం, మాటకు లోబడడం. ఇది ఎక్కడైనా ప్రపంచంలో జరుగుతోందంటే అనేక చోట్ల జరగడం లేదు కనుకే ఈరోజు ప్రపంచం ఈ స్థితిలో ఉందండి. అంటే ప్రపంచం ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడానికి కారణం అంటే ఒకరు ఇంకొకరి మాటను వినకపోవడం. వాళ్ళైనా విన్నారంటే వాళ్ళు వినలేదు. అంటే ఎవ్వరూ కూడా ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎవరు ఒకరి మాట ఒకరు వినే ప్రసక్తి లేకుండా ఉందండి. ఎవరికి వారుగా ఏమనుకుంటున్నారంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఏ సమస్యలు వచ్చినా నేను భరిస్తాను అనుకుంటున్నారే కానీ విధేయత చూపే పిల్లలు అన్నవారు భూమి మీద లేరండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎవరు విధేయత అనేది కలిగి లేరు. ఎందుకు మనం పాఠాలను వింటున్నామంటే విధేయత మనం నేర్చుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న జీవితం శాశ్వతమైన జీవితం కాదు. శాశ్వతమైన జీవితానికి వెళ్ళాలంటే దేవుడు మరి ఏది చూస్తున్నాడు క్రైస్తవునిలో చూసే ఒక గొప్ప లక్షణం విధేయత, మంచి లక్షణం విధేయత. అలాంటి లక్షణం క్రైస్తవులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారంట, ఆయన తన తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడుగా ఉంటున్నాడు, మాట విన్నవాడుగా ఉంటున్నాడు, వారి మాటను నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక పిల్లలైనా పెద్దలైనా మనం అందరం కూడా ఏముండాలంటే విధేయత కలిగి ఉండాలి. ఏమండి, ఒకనాడు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు దావీదు గారిని చూద్దామండి. దావీదు గారిని దేవుడు తీసుకొని రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏది? ఏ ఉద్దేశంతో దావీదుని తీసుకొచ్చాడో మరి దేవుడు చెబుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ మాటలో, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ మాటలో, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు చూడండి, ఇందాక చదివిన మాటే, తరువాత అతనిని తొలగించి ఎవరిని తొలగించాడు? సౌలును తొలగించాడు. సౌలును ఎందుకు తొలగించాడు? ఏ విషయాన్ని బట్టి సౌలును తొలగించి దావీదును పెట్టాడు దేవుడు? దావీదును గొప్పని కాదండి. అంటే ఎవరినైనా తొలగిస్తున్నామంటే వారిలో ఏదో కనిపిస్తుంది లక్షణం. ఏ లక్షణాన్ని బట్టి దేవుడు మరి సౌలును తొలగించాడన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్ల. ఇందాక చదవబడిన వాక్య భాగం సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము అక్కడికి వద్దాం. 15వ అధ్యాయము 3వ మాట చదవండి మొదటగా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పారు. ఇది ఎవరు చెప్పారంటే సమూయేలు గారు చెప్పారు. సమూయేలు ఎవరితో చెప్తున్నాడంటే సౌలు గారితో చెప్తున్నాడు. దేవుడు నాకు చెప్పాడు, అమాలేకీయులను పూర్తిగా హతము చేయాలి. వారి యొక్క గార్ధవములనేమి అంటే ఏ పశువు, ఏ పసిపిల్లలు, ఏ పెద్దలు, ఏ వృద్ధులు ఎవ్వరు లేకుండా పూర్తిగా తీసేయాలి. ఎందుకంటే అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు ఇబ్బందులు పెట్టారు ఒకప్పుడు. కనుక వారిని అందరినీ పూర్తిగా తీసేయమని చెప్పాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యడానికి వెళ్ళిన సౌలు గారు ఏం చేశారు అంటే, సౌలు అక్కడ జరిగిన విషయంలో ఏం చేశాడంట, అందరినీ తీసేశాడంటే చాలా మందిని తీసేశాడు. రాజును బ్రతకనిచ్చాడు, అగగు అనే రాజును బ్రతకనిచ్చాడు.
రాజును బ్రతకనిచ్చి ఆ తర్వాత ఏం చేశాడంట, దేవునికి అర్పించినట్లు. ఏమండి, సమూయేలు వస్తే మాట్లాడతాడు ఆయన, దేవుండి మన దేవునికి అర్పించినట్లు. ఎక్కడ అర్పిస్తాడనే మాట చెబుతున్నాడు అంటే 15వ వచనంలో, అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వాటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము అంటే గిల్గాలులో దేవునికి అర్పించినట్లు అంటాడు. గిల్గాలులో దేవునికి అర్పించినట్లు మేము ఏం చేసామంటే అన్నిటినీ వధించేసాం, కానీ శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని, ఏమండి మనం అన్నిటినీ పడేయండి అంటే ఏమంటాం, ఏవైనా మా పనికి వస్తాయేమని చెప్పి ఏం చేస్తాం, చెత్తలైనా సరే కొన్ని వాటిని ఏరుకుంటామండి, కొన్నింటిని భద్రపరుస్తాం. అలా ఏం చేశాడంట, దేవుడు ఏమన్నాడు, బొత్తిగా నిర్మూలన చేసే అన్నాడు. కానీ ఏం చేశాడు ఈయన, గొర్రెలను ఎడ్లను అన్నిటిని ఏం చేశాడు, దాన్ని దాచేశాడు. ఎందుకు తీసుకొచ్చారంట దాన్ని, దేవునికి అర్పించినట్లు, దేవునికి అర్పించినట్లు. ఇవి శ్రేష్టమైనవి, బాగున్నాయి. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఏమండి ఇవి దేవునికి ఇష్టమా? ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు, దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుని మాట వింటే దేవునికి శ్రేష్టం. మాట వినడం శ్రేష్టం, కానీ మాటను నీవనుకున్నట్టుగా చేయడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలండి. అదే మాట ఇందాక చదవబడిన వాక్య భాగం 22లో చూస్తున్నాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట. బలులు కాదండి దేవునికి కావాల్సింది, బలులు అస్సలు అవసరం లేదండి దేవునికి, ఆజ్ఞను పాటించడం. దేవుని ఆజ్ఞ ఏమంటున్నంటే తూచా తప్పకుండా పాటించాలి. వాటిని ఆశించొద్దు అంటే వాటిని అస్సలు ఆశించకూడదండి. ఏమండి, దేవుని ఆజ్ఞ పాటించడం దేవునికి ఇష్టం. కానీ వీళ్ళు ఏం చేశారంట, అన్నిటినీ నిర్మూలించాము, కానీ కొన్ని దేవుని కోసం దాన్ని ఏం చేశాం, భద్రపరిచాం, దేవుని కోసం భద్రపరిచాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏదో సౌలుతో అంటున్నాడు, సమూయేలు ద్వారా అంటున్నాడు, దేవుని మాటను వినలేదు కనుక దేవునికి నీ మీద ఇష్టం తొలగిపోయింది, నిన్ను దేవుడు విసర్జించేశాడు. నిన్ను విసర్జించి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ఇంకొకరికి దేవుడు అప్పగిస్తాడు. నిన్ను ఏం పెట్టాడు, ఎలా పెట్టాడు దేవుడు అంటే, ఇదిగో వారికి ఏం పెట్టాడంట, ఒక తలగా పెట్టాడండి. అంటే రాజు అంటే ఎవరంట, ఒక హెడ్ అండి, ఒక తల అండి, వారందరికీ గొప్ప చేసేవాడండి. అంత గొప్ప స్థితిలో నిన్ను పెడితే నువ్వు ఎలా ఉన్నావు, రాజుగా ఉండవలసిన వాడు ఎలా ఉన్నావు, ఇదిగో నువ్వు రాజుగా ఏ మాత్రం పనికి రాకుండా ఉన్నావు. దేవుని మాటకు నువ్వేం చూపించావు, విధేయత చూపించమంటే అవిధేయత చూపించావు. అవిధేయత చూపించావు కనుక నిన్ను దేవుడు విసర్జించాడు. 26వ వచనంలో చివరి మాట చూపిస్తున్నాను మీకు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. ఎందుకు విసర్జించాడు, ఇదిగో చెప్పిన మాటను నువ్వు వినలేదు. ఏ మాట అయితే చెబుతామో ఆ మాటను కరెక్ట్గా అట్లాగే పాటించాడు. దేవుడు అలా కోరుకునేవాడండి. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఏమని కోరుతున్నాడంటే మీరు విధేయులుగా ఉండాలి. ఒకనాడు ఎవరు విధేయులుగా లేరు, సౌలు విధేయుడుగా కనిపించడం లేదు. సౌలు విధేయుడుగా కనిపించడం లేదు కనుక ఎవరిని ఎన్నుకున్నాడు, మరి దేవుడు దావీదును ఎన్నుకోవడం జరిగింది. అంటే మా దేవునికి కావాల్సిందేమి, విధేయత. ఈ ప్రపంచ ప్రజలు చూసేది కూడా విధేయతే. ఒక మాటను చెప్పినట్టుగా చేసేవాళ్ళు కావాలి. నా ఆలోచన కొద్దీ చేశానంటే నీ ఆలోచనలన్నీ పక్కకు పెట్టు, నేను చెప్పింది చెయ్యి, ఇలా చెయ్యి అంటే ఎలా చెప్పాడో అలాగే చేసేవారుగా ఉండాలండి. మనం ఏ విషయంలో అయినా దేవునికి మనం ఎలా వెళ్ళాలంటే మనం పొందుకోవాలని, ఏదో తెలుసుకోవాలని, ఏదో గొప్పని కాకుండా దేవుడు చెప్పినట్టుగా మనం వెళ్ళిపోవాలి. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళకపోతే అనేక సమస్యలను మనం మన జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు. కనుక దేవుడు అంటున్న మాట ఏమంటే, నేను విధేయులకు పిల్లలంటే నాకు చాలా ఇష్టం, విధేయులు ఇష్టం నాకు, విధేయులుగా ఉండడం అని మీరు కోరుకునేవాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు తన పిల్లలకు కూడా ఏం నేర్పిస్తాడంటే విధేయత నేర్పిస్తాడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు తమ పిల్లలకు విధేయత నేర్పించాలి. ఏం నేర్పించాలండి, విధేయత నేర్పించాలి. తల్లి మాట తండ్రి మాట వినకుండా విధేయత చూపించకపోతే వారిని కూడా దేవుడు విసర్జించేస్తాడు. అంటే అనేక సమస్యల్లో వాళ్ళు పడతారండి. అనేక సమస్యల్లో పడ్డానికి కారణం ఏమంటే విధేయత లేకపోవడం.
ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు చెప్పే మరొక మంచి మాటను చూద్దాం. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండమని చెప్పే మాటను చూపిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 18వ వచనంలో, ఒకని కుమారుడు మొండివాడై తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, చూడండి, విధేయుడు కాకపోయిన ఎడల అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విధేయత కోరుకుంటున్నాడు. తల్లి శిక్షించింది, శిక్షించిన తర్వాత ఏం చేయాలంట? మారాలంట. పిల్లలు మారిపోవాలి. తల్లి శిక్షించింది, తల్లి మాట చెప్పింది, లేదా అతన్ని దండించింది, ఏ విషయంలో తప్పిపోతున్నాడో చెప్పింది, అప్పుడు ఏం చేయాలి? తల్లి మాటను పాటించాలి. కుమారుడైతే విధేయుడు కావాలి, కుమారుడు విధేయుడు కావాలి, కుమార్తె విధేయురాలు కావాలి. అలా అయితే ఎవరి మాట విన్నట్టు? దేవుని మాట విన్నట్టు. తల్లి మాట వినమని చెప్పింది ఎవరండి? దేవుడు చెప్పాడు. కనుక నువ్వు చేసే మాటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంటే తల్లి మాట వినమని చెప్పింది దేవుడే. అందుకాడు అంటున్నాడు అక్కడ, ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి. ఏమండి, పిల్లలు అంటే తిరుగుబాటు మనస్తత్వం అండి. లేదు నేను ఇంతే అంటారు. లేదు అలా కాదు నాయన, ఇలా చెయ్యి అని చెబితే తండ్రి మాటను జవదాటకుండా పాటించాలి, తల్లి మాటను జవదాటకుండా పాటించాలి. అలా పాటిస్తే ఏమి? దేవుని మాటను పాటించినట్లు. తల్లి మాట పాటించినట్టు కాదు, తండ్రి మాట పాటించినట్టు కాదు, దేవుని మాటనే పాటించినట్లు. ఇంకా అంటున్నాడు చూడు కింద, వారికి విధేయుడై కాక ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలని. చూడండి, తిండిపోతుగా కావడానికి కారణం ఏమంట? తిరుగుబోతుగా కావడానికి కారణం ఏమంట? తల్లి మాట తండ్రి మాట వాడు వినకపోవడం. అంటే చెయ్యకూడని స్నేహాలు చేయడం. ఏమండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తాగుబోతుగా కమ్మని చెప్తారండి. తిండిపోతుగా అంటే ఏ పని చేయకుండా కేవలం తింటూ ఉండడము, త్రాగుతూ ఉండడము, ఇష్టం వచ్చినట్లు తిరగడము ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరండి. కనుక తల్లి మాటను తండ్రి మాటను పాటించాలి. తల్లి మాట తండ్రి మాట పాటిస్తే వాడు దేవునికి విధేయత చూపినట్లు నేను చెప్తున్నాను. ఇంకొక మంచి మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి మాటలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పిల్లలారా ప్రభువునందు నీ తల్లిదండ్రులకు, చూడండి, ఇది ధర్మమే, ఇది ధర్మమే. ఏది ధర్మం? తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ధర్మం అండి. తల్లిదండ్రులు చెప్పిన మాటను వినడం పిల్లల యొక్క ప్రథమ లక్షణం. నీ తల్లిదండ్రుల మాట వేరే పిల్లలు వింటారా? ఏమండి, వేరే పిల్లలు వింటారా? నీ కన్న కొడుకుగా నువ్వే కదా వినాల్సింది, కన్న కూతురుగా నువ్వే కదా వినాల్సింది. మీ నాన్న మాటను ఎవరు వింటారండి? వేరే వాళ్ళు వింటారా? ఊర్లో వాళ్ళు ఎవరు వింటారండి? మీ నాన్నను గొప్ప చేసేది తెలుసా? ఇగో నువ్వు విన్నావనుకో, మీ నాన్న బాగా గర్వంగా జీవిస్తాడు, నా పిల్లలు నా మాట విన్నారండి. ఎవరు వినకపోయినా ఏమండి, ఆ పిల్లలను బట్టి ఆయన బాగా ధైర్యంగా, నా పిల్లలు నా మాట వింటారు, నా పిల్లలు నా చెప్పిన మాట వింటారు, నా పిల్లలు బాగుపడుతున్నారు అనుకుంటాడు. అంటే ఇది ధర్మం అంటున్నాడు దేవుడు. ఇది ధర్మం. ధర్మాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. మొదటగా నువ్వు నీ తల్లిదండ్రుల మాట వింటే, ఆ తల్లిదండ్రుల మాట వినమని చెప్పింది కూడా దేవుడు కనుక దేవుని మాటను కూడా నువ్వు పాటించినట్లు. దేవుని మాట పిల్లరా. ఇంకా కింద చూడేమంటున్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. నువ్వు విధేయత చూపిస్తే దీర్ఘాయుష్మంతుడువు. నువ్వు తల్లిని సన్మానించిన వాడబోతావు, తండ్రిని సన్మానించిన వాడబోతావు. అలా చెయ్యడం వల్ల, వారి పట్ల విధేయత చూపడం వల్ల భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఎవరి మాట వినాలని చెప్తున్నాడు దేవుడు? మొదటగా తల్లి మాట తండ్రి మాట వినండి.
తల్లి మాట తండ్రి మాట వినడమే దేవుడు కోరుకునేది. రెండవదిగా ఇది ఆజ్ఞలలో మొదటిదని కూడా కింద చెబుతూ ఉన్నాడు. ఆ తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలో, అంటే తల్లిదండ్రులు కూడా ఎక్కడుండాలంట? ప్రభువు యొక్క శిక్షలో, ప్రభువు యొక్క బోధలో ఉండి బోధించాలని చెప్తున్నాడండి. ఏమండి వాళ్ళు ఏం చెబుతారు అంటే, ఇదిగోనైనా నువ్వు డబ్బులు సంపాదించుకొని రాపో, ఇదిగోనైనా నువ్వు పొలాన్ని సంపాదించు, ఇదిగోనైనా ఈ పని చేయి, నువ్వు బాగా డబ్బు సంపాదించు, నువ్వేదో అక్రమం చేయి, మోసం చేయి, అన్యాయం చేయి, ఇలా కదండి. తల్లి చెప్పే మాట అనగానే తల్లులు చెప్పే మాటలు ఎన్నో ఉంటాయి. ఒకరికి మోసం చేయి, నువ్వు వాళ్ళు అడిగారమ్మా పని చేయాలంటే వద్దొద్దు, వాళ్ళకి పని చేయొద్దు. ఏమండి చాలా మంది తల్లులు చెప్తుంటారు, నువ్వు కష్టపడొద్దు, నువ్వు కష్టాన్ని తగ్గించుకో, నువ్వు ఇక్కడ బతుకు, అక్కడ బతుకు, ఇలా చేయి, అలా చేయి. ఇవన్నీ ఏమవుతాయంటే రాబోయే కాలంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నెత్తి మీదికి వస్తుంది పిల్లల. ఏమండి ఈరోజు ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండలేకపోతున్నాం అంటే కారణం ఏం తెలుసా? మన తల్లి బోధ సరిగా లేకపోతే ఆ బోధ వల్ల మనం తెచ్చుకునే అపాయం, కీడు. ఏమండి నీవు దేవుడు పెట్టిన ఆయుష్కాలం అండి ఇది. దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గిస్తున్నాడంటే కారణమేమి? ప్రతి వారికి దేవుడు అన్న వెంటనే అందరికీ తండ్రి కదా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకరిని ఎక్కువ కాలం బ్రతకాలి, ఒకరిని తక్కువ కాలం బ్రతకాలనుకుంటాడా? అలా అనుకోడు. అందరికీ మంచి జీవితం ఇస్తాడు. కానీ దేవుడు తగ్గించాడు మీరు జీవితకాలం అంటే కారణం ఏమి? నీ బోధ విన్న బోధ సరిగా లేదు, నువ్వు చేసింది సరిగా లేదు. ఏమండి కనుక మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే దేవుని మాటను మనం పాటించాలండి. తల్లి సరైంది కాకపోయినా తల్లికి కూడా మనం ఏం చెప్పాలి? అమ్మా అది తప్పమ్మా, మనం ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. మనము దేవుడు హర్షించడు, దేవుడు ఆనందించడు. మనం ఎవరిని సంతోషపెట్టడానికి భూమి మీద పుట్టాం? మనుషుల్ని సంతోషపెట్టడానికే చెప్పండి, ఆలోచించండి. మనం సంతోషపడడానికే? దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుని పిల్లలుగా మనం దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుని గణపరచాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. మనుషులు ఇంతకాలం అండి ఉంటారు భూమి మీద. మనుషుల కోసం ఆలోచించకండి, మీరు దేవుని గురించి ఆలోచించండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అలా దేవుని మనం సంతోషపెట్టాలి. ఎలా? తల్లి మాటను తండ్రి మాటను పాటించడం ద్వారా తల్లికి తండ్రికి కూడా ఇదో దేవుని మాటను పరిచయం చేసి మనం తల్లి కూడా చెప్పాలండి. మాలో అయినా కానీ కొద్దిగా లోపం ఉందేమో, కానీ నా పిల్లల లోపమో లేదండి, నా పిల్లలు లోపం లేని వాళ్ళండి అని తల్లి చెప్పాలి. ఏమంటే చాలా మంది మాట్లాడుతుంటారు, మేమన్నా కరెక్ట్గా లేము, కానీ మీరు విన్నారో లేదో ఈ మాటలు. నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, మేమైనా సరిగా లేము. శివంపల్లిలో మాట్లాడదండి ఒక స్త్రీ మాట్లాడుతున్నతో, మేమైనా మా బుద్ధి అయినా కొద్దిగా వంకర బుద్ధి ఏమో కానీ సార్ మా తమ్ముడు మాత్రం చాలా మంచోడు సార్ అంటే ఆమె ఏమింటుంది? ఒప్పుకుంటుంది. మేమైనా వేరే వేరే రకాలుగా చేస్తాం, వేరే రకాలుగా ఉంటాం, కానీ మా తమ్ముడు మాత్రం చాలా గొప్పవాడండి. అంటే మనము ఎవరితో అయినా కానీ మెప్పించబడేటట్లా మన క్యారెక్టర్ అన్నది, గుణం అన్నది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దేవునితోనే మనం మెప్పించబడాలి. ప్రేమైన దేవుని వర్లరా, మొదటిగా తల్లిదండ్రుల మాటను వినాలి. ఒకనాడు భక్తుడు ఎవరి మాటను పాటించడం లేదంట. అక్కడ ఏమండి ఎవరిని చూసాం? రాజే పాటించలేదంట దేవుని మాటను. రాజే దేవుని మాటను పాటించలేని పరిస్థితి. అందుకని దేవుడు చెబుతున్నాడు, తల్లిదండ్రుల మాటను పాటించండి, మీరు దేవుని మాటను పాటించినట్లు. దేవుని మాట బోధలో మీరు గైకొని పాటించండి. తల్లిదండ్రులైనా తిప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇదిగో మీదే, జ్ఞానం కలిగిన మీదే అని చెప్తున్నాడు. ఇంకొకటిగా ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము అనేక చోట్ల పనిచేస్తూ ఉంటాం. అనేక మంది యజమానులు మన మీద ఉంటారు. అనేక మంది దగ్గర మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమండి మన ఎంఈఓలైనా, డిఈఓలైనా, మన సహోద్యోగులైనా, ఎవరి మధ్యనైనా కానీ చాలామంది చూడండి, వారు సరిగా ప్రవర్తించరు, చెప్పిన మాట చెప్పినట్టుగా వినరు. అంతే, అవునా కదా? ఆలోచించండి. కింద ఉద్యోగులు వింటారా? వినరు, విసుక్కుంటూ ఉంటారు. ఏం ఉద్యోగులండి వీళ్ళు, చెప్పిన మాటను సరిగే పాటించరండి. కానీ దైవ జ్ఞానం తెలిసిన వాడుగా దేవుడు ఏమని బోధిస్తున్నాడు అంటే కింది మాటలో 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులకు విధేయులై ఉండు. చూడండి, మీరు ఎవరికి విధేయులై ఉండాలంట? తల్లిదండ్రులకే కాదంట, మీ యజమానులకు. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ యొక్క మనసు గెలుచుకోవాలంట పిల్లరా.
ఏమండి? ఒకనాడు యోసేపు ఉన్నాడండి. ఎలా గెలుచుకున్నాడండి మనసు? ఆయన ఏమన్నాడు ఆయన గురించి? ఇదిగో ఆయన ఆ ఇంటిలో యోసేపు పనిచేస్తుంటే చెప్పిన మాటను చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడండి, ఎంత హార్డ్ వర్కర్ అండి. ఆయన ఏది కోరుకున్నవాడు పిల్లరా. ఒక యజమానికి ఎలా అమ్మబడినాడు? దాసుడుగా అమ్మబడినాడు. ఆ దాసుడు ఎలా పనిచేస్తున్నాడంటే నా యజమానికి ఏమీ తెలియదు కదా అని ఏదో దాచుకోవడం కాదు, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు. అంటే క్రైస్తవుడైన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తారు? ఇదిగో చర్చిలకు వెళ్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, గృహకూడికలకు వస్తారు, ఎన్నో మాటలు వింటారు. ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత అండి మీకు. ఎందుకంటే అందరికీ ఇన్నిన్ని గంటలు కూర్చొని వినే యోగ్యత ఎవరికైనా ఉందో ఆలోచించండి. ఎవ్వరూ వినలేదండి. మీరు విన్నన్ని గంటలు ఎవ్వరూ వినలేదు. మీరు కంఠాపదంగా చెప్తున్నానే, ఇంత బోధ ఎవరు వినలేదు. కాబట్టి మీరు ఎవరి యజమానుల దగ్గర మీరు పని చేస్తారో ఆ యజమాని దగ్గర మీరు ఎలా ఉండాలంట? విధేయులుగా ఉండాలంట. చెప్పింది చెప్పినట్టుగా చేయాలంట. తూచా తప్పకుండా చేయాలంట పిల్లరా. ఏ మాత్రం మీరు విసుకోకూడదంట. మీరు ఎలా ఆయన్ని చూసుకోవాలంటే క్రీస్తును చూసుకున్నట్టుగా చూసుకోవాలంట. అంటే ఎవరిని చూసిలాగా చూసుకోవాలంట? ఇంకొకసారి చదవండి మాటని. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి క్రీస్తునకు వలె మా యజమాని క్రీస్తండి. అలా అనుకుంటే ఎలా ఉంటుంది? మా హెడ్ మాస్టర్ గారు క్రీస్తండి ఎలా ఉంటుంది? మీరు ఎలా ఉంటారు ఆయన దగ్గర? అలా ఉండాలంటండి. అలా ఉంటే నువ్వు వాక్యం విన్నవాడవు, అలా ఉంటే వాక్యం నేర్చుకున్నవాడు. ఏమండి? మీరు వాళ్ళని గొప్ప చేసేటట్టుగా, వారికి ఏదో ఇచ్చేటట్టుగా, మీ ఆహారం తీసుకుపోతున్నప్పుడు మీ ఆహారంలో వాళ్ళకి పంచుకునేటట్టుగా, వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా వారికి ఏం చేయాలండి? నమస్కారం చేసి, వారిది ఏది ఆశించక, ఏ పని అయితే చెప్తారో ఆ పనిలో నాణ్యతతో మీరు చేస్తున్నారనుకోండి, నిజమైన క్రైస్తవుడు అండి ఈయన. ఏమండి? మీరు ఎలా చెప్తారో వేరే వాళ్ళకి చెప్పాలంటే అండి, మీరు ఎలా చెప్తారు వేరే వాళ్ళకి? ఏ విధంగా చెప్తారు? వాళ్ళ దగ్గరికి పోయి బైబిల్ తీసి మీరు రెఫరెన్స్లు చూపించి చెప్తే వాళ్ళు వింటారా? ఈ ప్రపంచంలో ఎవరైనా వింటారా? ఏమండి? భార్య ముందుకు పోయి రెఫరెన్స్లు తీసి చెప్తేనో, భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త ఇంటి వారి దగ్గరికి వెళ్ళి రెఫరెన్స్లు తీసి చెప్తేనే వింటారా? దీని ద్వారా వింటారండి. నీ యొక్క గుణం అన్నది ఎవరినైనా రాబడుతుంది. నోరు కాదండి పని చేయాల్సింది, మనసుతో పని చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? విధేయత కలిగి మీరు పని చేయండి, మీరు మనసుతో పని చేయండి. క్రైస్తవుడు అంటే మనసుతో పనిచేసేవాడు అండి, చేతులతో పనిచేసేవాడు కాదు, మాటలతో పనిచేసేవాడు కాదు, మనసుతో పనిచేసేవాడుగా ఉండాలి. అలా ఉంటే నీవు విధేయుడవు. ఏమండి? భార్యాభర్తల విషయం చూద్దాం ప్రేమైన దేవుని వల్ల. భార్యాభర్తల విషయం చూద్దాం. ఏమండి? పిల్లల్ని చూసాం, అదేవిధంగా తల్లిదండ్రులని చూసాం. ఏమండి? మరి యజమానుల దగ్గర ఎలా ప్రవర్తించాలో చూసాం. అదేవిధంగా ఇంకొకరిని ఎవరు చూద్దాం? భార్యాభర్తల్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక కొలసీ చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ మాట. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది మీ ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భర్త ఏ మాట అయితే చెబుతున్నాడో దాన్ని మీరు పాటించండి. విధేయత నువ్వు కలిగి ఉన్నావు అంటే ఏమండి, ఎలాంటి గుణహీనున్నైనా నువ్వేం చేయొచ్చమ్మా? రాబట్టుకోవచ్చు. అంటే నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను కూడా రాబట్టే శక్తి ఎవరికి ఉందంట? నీ భార్యకు ఉందంట. నువ్వేదో చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీవు విధేయత కలిగి ఉంటే చాలు, నువ్వు వాక్య ప్రకారంగా నడుచుకుంటే చాలు. లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవడం, వాక్య కార్యక్రమాలకు రెగ్యులర్గా వెళ్ళడం, ఏమండి, పిల్లలను సంరక్షించడం, పిల్లల కోసం ప్రార్థన చేయడం, పనుల్లో అందరి సహకారం తీసుకొని చేయడం, ఏమండి, మాట్లాడుకోవడం, ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయాలి అన్న విషయం చెబుతూ ఉంటే అవిధేయులైన భర్తలను కూడా ఎవరితో దేని ద్వారా రాబట్టవచ్చట? మీ ప్రవర్తన వల్ల. మీ ప్రవర్తన వల్ల వారిని రాబట్టాలంటే మీరు ఎలా ఉండాలి? మీరు విధేయులై ఉండండి. మీరు వాళ్ళ ఒక మాట అంటే మీరు నేను 4 మాటలు అంట,
నేను అస్సలు మాట వినేదాన్నే కాదు. నేను ఎలాంటిదనంటే ఎలా బ్రతికానో తెలుసా నేను? మా కుటుంబం ఎలాంటిదో తెలుసా? నేను ఎలా జీవించానో తెలుసా? ఏమండి? ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఒకరికొకరికి మధ్య ఏమండి దేవుడు చెప్పలేడా అలాంటి మాటలన్నీ? ఎన్నో చెప్పొచ్చు దేవుడు. కానీ విధేయత గురించి ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అలా విధేయత కలిగి ఉంటే ఆయన కుమార్తెవైతావు. నువ్వు ఆయన కుమార్తెగా ఉంటే ఎవరినైనా నువ్వు రాబట్టగలుగుతావు. ఎవరినైనా రాబట్టగలగాలి దేవుని కోసం అంటే నీవు మొదటగా విధేయత కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఇది ప్రభువును బట్టి యుక్తమైంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఏమండి? భార్యలను కూడా భర్తలు నిష్ఠూర పెట్టకుండా వారి మాటను గౌరవించి వారిని ప్రేమించి వారిని సఖ్యతగా మాన్యతగా చూసుకోవాల్సిన కూడా బాధ్యత కూడా దేవుడు పెట్టండి. ప్రేమ అంటే ఏమి? ఏది ఈ క్రీస్తు ప్రేమ అండి. ప్రేమ దేన్నైనా ఏం చేస్తుందంట? సహిస్తుందంట. కాబట్టి భార్యలను ప్రేమించే భర్తలుగా ఉండండి. భార్యలను నిష్ఠూర పెట్టకండి, భార్యలను బాధ పెట్టకండి. భార్యల దగ్గర మీరు ఎలా ఉండాలి అంటే దేవుని పిల్లలుగా మీరు కనపడండి. ఏమండి? అంటే భార్యల దగ్గర భర్తలు, భర్తల దగ్గర భార్య. ఎందుకు వీరిద్దరి బంధాన్ని పెట్టింది ఎవరండి? వీరిద్దరికి బంధాన్ని కలిపింది ఎవరు? భర్తలు అనుకుంటారు కొద్దిమంది, నా ఉద్యోగాన్ని బట్టి ఆమె చేసుకున్నాను. భార్యలు అనుకుంటారు, నా అందాన్ని బట్టి ఆయన నన్ను చేసుకున్నాడు. అంటే లేదా ఏదో ప్లాన్ చేసి ఆయన నన్ను వివాహం చేసుకున్నాడు. నా దగ్గర చాలా ఆస్తి వస్తుందని వివాహం చేసుకున్నాడు. నేను ఒక్కతే కుమార్తెను గనక నన్ను చేసుకున్నాడు. నేను అందగత్తెను గనక నన్ను చేసుకున్నాడు. ఇందుకు వివాహ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు? ఎవరు పెట్టారు? వివాహాన్ని కట్టింది ఎవరు? చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త కాబట్టి ఏక శరీరంగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని ఎవరు జతపరిచిన వారు? మీరు జతపరచుకోలేదు అంటున్నాడు దేవుడు. మీ వివాహం మీరు అనుకుని జరగలేదు, మీరు అనుకున్నట్టుగా జరగలేదు. ఏ భార్యాభర్తలైనా సృష్టిలో మీరు అనుకుని వివాహం చేసుకోలేదు. అంటే భర్తకు ఆస్తి ఉందని చెప్పి భార్య పెళ్లి చేసుకోవడమో, భార్యకు ఆస్తి కలుస్తుందని భర్త చేసుకోవడమో కాదు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి వివాహ వ్యవస్థ వరకు తీసుకొని వచ్చి వివాహాన్ని దేవుడు జతపరిచాడనుకోవాలండి. ఎందుకంటే రాయిస్తున్నాడు, దేవుడు జతపరిచిన వారు కనుక మిమ్మల్ని దేవుడు జతపరిచినాడు కనుక మీరు దేవునికి లెక్క చెప్పాలి. మీరు ఏవైనా చేసుకుంటే దేవునికి అది లెక్క. నేను ఉండలేనండి, నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతే ఎవరికి అవమానం? నువ్వు భర్తను అవమానపరచలేదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన వాడిని అవమానపరచలేదు. నువ్వు ఎవరిని అవమానపరిచావు? దేవుణ్ణి అవమానపరిచావు. దేవుడు జత చేస్తే దేవుడు ఏర్పరిచిన బంధంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న స్త్రీ, దేవుడి యొక్క బంధంలో నుంచి బయటికి పోతున్న భర్త. ఏమండి? ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాలి? నన్ను ఆస్తి చూసి చేసుకుంటారేమో అని ఎప్పుడు ఆలోచించాలి? వివాహం కాకముందు. నా అందాన్ని బట్టి చేసుకుంటున్నారేమో వీళ్ళు ఎప్పుడు ఆలోచించాలి? వివాహం కాకముందు. అంత అయిన తర్వాత నా అందాన్ని బట్టి చేసుకున్నారు నువ్వు. ఏమండి? లేకపోతే ఇంకా ఏం చెప్తారండి? ఆస్తిని బట్టి చేసుకున్నావు, నా క్వాలిఫికేషన్ బట్టి చేసుకున్నావు. ఇలా మనుషులు మాట్లాడుతూ ఎగతాళి మాటలన్నీ మాట్లాడుతుంటారండి. కానీ ప్రియులరా, ఈ దేవుడు జతపరిచారు వారిని, దేవుడు జతపరిచాడు గనక దేవుని ఆజ్ఞను పాటించి నువ్వు చేసుకుంటే వివాహం తల వంచి తాళి కట్టించుకున్నావంటే తల వంచుకొని బతకాలి. దేవునికి తలదించేటట్టుగా మనం చేయకూడదండి. జాగ్రత్తగా వివాహం చేసుకునేటప్పుడు తెలియదండి అంటారు చాలా మంది. వివాహం అయిన తర్వాత నాకు తెలిసిందండి అంటారండి. వివాహం కాకముందు నాకు తెలియలేదండి, వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది. కానీ వివాహం చేసుకునే ముందు ఇలాంటివి ఆలోచించావా? ఏమండి? ఆలోచించారా? అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. కనుక అన్నిటినీ ఆలోచించి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దేవునికి అవమానం కలగకుండా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. అది విధేయత అంటే భార్య మాటకు ఏమైనా దేవుడు భర్త కూడా విలువ ఇవ్వాలి. భర్త చెబుతున్న దాన్ని భార్య కూడా పాటించాలి. ఒకరు ప్రేమించాలి, ఇంకొకరు విధేయత కలిగి ఉండాలి. అలా ఉంటే ఆ కాపురం ఉంటుంది. అలాంటి విధేయత కలిగిన పిల్లలు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా,
ఈరోజు మనం చేస్తున్న ఈ సేవ ఏదైతే ఉందో, ఈ సేవ మనం ఎందుకు వచ్చాం? ఈ సేవలోనికి, ఈ సేవా జీవితం గొప్పదని ఎందుకు అనుకున్నాం? మనమందరూ ఆత్మల రక్షణార్థమై వాక్యాన్ని వింటున్నాం. మన ఆత్మలను మనం రక్షించుకుంటూ అనేక ఆత్మలను తీసుకొని వచ్చి ఆ ఆత్మలకు కూడా ఈ జ్ఞానాన్ని వినిపించి తద్వారా మనం పరలోకానికి చేరాలి. మనం చేరుతూ అనేక మందిని పరలోకానికి చేర్చాలి. అనేక మందికి పరలోకానికి చేర్చాలంటే ఇక్కడ కూడా ఎవరు ఉండాలి? ఒక నాయకత్వం అనేది ఉండాలండి. ఒక నాయకుడు ఉండాలి, ఒక కాపరి ఉండాలి, ఒక పెద్దలు ఉండాలి. వారి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఇది ఎవరు ఉద్దేశించింది? ఇది ఉద్దేశించిందే దేవుడు. మనం కోరుకున్నది కాదండి. ఇది మనం ఏర్పరచుకున్నది కాదు. ఇది దేవుడు ఏర్పరిచినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, మరొకటి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వరే మీ ఆత్మలను కాయుచున్నారు. ఏమండి? వేటిని కాస్తున్నారంట? మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే మీ ఆత్మలకు సరైన ఆహారాన్ని అందిస్తున్నారు వాళ్ళు. ఏమండి? ఎన్నో పాఠాలు, విలువైన సత్యాలు, దేవుని మాటలు, పరలోకానికి దగ్గర చేసే మాటలు, పరసంబంధమైన మాటలు, దేవుడు పలికించే మాటలు ఎన్నో పలికించి వారి ద్వారా దేవుడు మీ ఆత్మలను కాస్తున్నాడు. ఆ ఆత్మలను కాస్తూ ఉంటే ఎలా ఉన్నారంట? వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని, ఏమండి, వారి మాటకు విని అంటే వారి మాటకు మీరు విధేయులై, మీరు లోబడి ఉండండి. వారి మాటకు మీరు విధేయులై అంటే ఇక్కడ ఏమండి, మీరు ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి, ఈ బ్రేక్ఫాస్ట్ తినాలి, ఈ పేస్ట్ వాడాలి, ఈ భోజనాలే తినాలి, ఇవి చెప్పారండి. ఇవన్నీ ఇవి కూడా అంతే కదా. మీరు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇవి కాదు కదా చెప్పేది. ఆత్మలకు సంబంధించిన మాటలు. ఆ ఆత్మ ఎలా ఉండాలి? దేవునికి పరిశుద్ధంగా బ్రతకాలి. మనం మన కోసం కాదండి, మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుణ్ణి గణపరచాలి. మనం కొన్నిటిని తాలుకోవాలి, కొన్నిటిని ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరికి చెప్పే మాటలు? ఇవన్నీ కూడా దేవుడు చెప్పే మాటలు. పలికించిన మాటల్లో అనేక మాటల్లో నిజంగా చెప్పాలి అంటే మనం ఇన్ని మాటలు మనం మాట్లాడామని వారికి కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. ఎందుకంటే పలికించేవాడు ఎవరు? మాట్లాడేవారు ఎవరు? దేవుడు. దేవుని మాటలు ఇవన్నీ కూడా. ఏమండి? దైవ సేవకులు కూడా ఏం చేస్తారంట? లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె. లెక్క ఎవరికి ఒప్పజెప్పాలి? దేవునికి. మీరు మీ ఆత్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఈ ఆత్మలు కన్నవాడైనా దేవుడే, ఈ ఆత్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడైనా దేవుడే. ఆయనకు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు మంచి వాక్యాన్ని బోధిస్తుండగా మీరు వారు చెప్పిన మాటకు కూడా లోబడి ఉండండి. ఏమండి? లోబడి ఉండండి. ఏ మాటకు మీరు లోబడి ఉండాలండి? ఏ మాట మీరు చెప్పండి కాదు. అందరూ కూడా గ్రూప్ డిక్లకు రండి. ఏమండి? ఏం చేస్తాం మనం? నచ్చితే వస్తాం, నచ్చకపోతే రాం. ఏమండి? అందరూ కూడా ఆదివారం పూట వాక్యానికి రండి. ఏవో సమస్యలు వచ్చినట్టు రాకుండా పోతారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. ఏమండి? అప్పుడు ఎంత బాధ అవుతుంది? బాధనా కదా? ఎప్పుడైనా ఏదో జరిగింది అనుకోండి, మనం ఓర్చుకోవాలండి. క్రైస్తవులుగా మనం ఓర్చుకోవాలి. మీరు ఓర్చుకోకపోతే ఎవరు ఓర్చుకుంటారు ఈ ప్రపంచంలో? మనం అన్నిటినీ ఓర్చుకొని, అన్నిటినీ తాలుకొని మంచి విలువైన మాటలు వింటే ఏం చేస్తామంట? వాళ్ళు దుఃఖంతో ఆ పని చేయకుండా ఎవరు చూసుకోవాలంటే ఆ పని? ఏమండి? ఎవరు మీకు ఆత్మలను కాయిచున్నారంటే మీ ఆత్మలకు తండ్రి అని అర్థం అండి. ఈ పొజిషన్లో ఎవరున్నా కూడా మనం ఏమంటాం? మన డాడీ గారిని ఏమంటాం? ఆత్మీయ తండ్రి. అంటే మన ఆత్మలకు ఆయన తండ్రి. అంటే ఆయన మాటను మనం ఏం చేయాలి? ఇక్కడ పాటించాలి. ఏమండి? మనకు ఒక పుస్తకం అనేది వస్తుందని చెప్పారండి ఈ మధ్య కాలంలో. ఏది పుస్తకం అది? భూతల క్రిందులు. అంటే భూతల క్రిందులు వస్తుంది కనుక వాటికి సంబంధించిన చందా రాయించుకొని అందరూ పంపించండి అంటే మనం పంపించాలి. విధేయులై ఉండాలి. ఏమండి? ఎగ్జామ్ రాయండి అంటే ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడాలి. ఎందుకు? దాని ద్వారానే నీకు ఏం జరుగుతుంది?
పరలోకం జరుగుతుంది. పరలోకానికి వెళ్తావు నువ్వు. మీకు అన్యాయపు మాటలు, అక్రమ మాటలు, మోసం మాటలు, మిమ్మల్ని వక్రంగా నడిపించే మాటలు ఏది కూడా ఇక్కడ బోధించడం జరగదండి. సరైన మాట బోధించడం జరుగుతుంది. కనుక నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. లోబడకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళని దుఃఖపరుస్తాం. వాళ్ళని దుఃఖపరచడం వల్ల నీకు పరలోకం వస్తుందా? ఆలోచించండి. అదే చెప్తున్నానండి. సారాంశం అదే. ఒకరిని దుఃఖపరిచి, ఏమండి, ఆత్మలను కాసే తండ్రికే నువ్వు దుఃఖపరిచి నువ్వేమి లబ్ధి పొందగలవు? నువ్వు విన్నావు కదా, మీ తండ్రి మాట ఎలా విన్నావో, కాబట్టి కాపరి మాట కూడా అలాగే పాటించు. విను. నువ్వు వాక్యం చెప్పమ్మా, వెంటనే చెప్పాలంతే. నువ్వు వద్దులే, వెంటనే ఆగిపోవాలి. నువ్వు చెప్పు, నువ్వు చేయాలి. ఎవరైనా కూడా అండి, వెంటనే ఏది చెప్తారో అది చేసేటట్టు పాత్రగా ఉండాలి. పాత్రగా. ఏమండి, మీకు పాత్రలు ఉంటాయి. ఆడవాళ్ళందరూ వంటలు చేస్తూ ఉంటారు. కాఫీకి ఓ పాత్ర అంటే అదే పాత్ర కాఫీకి. నేను భోజనానికి పనిచేస్తానంటే, ఏమండి, ఏ పాత్రలు ఎలా వాడాలో అలా మీరు వాడినట్టుగా మనం అందరూ పాత్రలుగా ఉండి లోబడి ఏం చేయాలంట? పాటించాలని చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. అదేవిధంగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తుకు మనం ఎలా ఉండాలండి? విధేయులుగా ఉండాలి అండి. భర్త విధేయుడుగా ఉండాలి, భర్తకు విధేయులుగా ఉండాలి, కాపరికి విధేయులుగా ఉండాలని మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా ఎవరికి విధేయులైపోవాలి? మళ్ళీ క్రీస్తుకు విధేయులైపోవాలండి. క్రీస్తుకు విధేయులైపోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. యోహాను సువార్త కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు, చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు, కుమారునికి విధేయుడైన వాడు, కుమారునికి విధేయుడైన వాడు ఎలా ఉంటాడంట? ఇంకొకసారి వాక్యం చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. అంటే ఏమండి? కుమారునికి విధేయుడైన వాడే నిత్య జీవానికి అర్హుడు, వారసుడు. ఏమండి? అంటే క్రీస్తు మాటను మనం ఏం పాటించాలి? పూర్తిగా విధేయత చూపించాలండి. ఆయన మాటను తూచా తప్పకుండా పాటించాలి. అక్కడక్కడ జరుగుతున్నా వాటిని ఏం చేయాలి? మళ్ళీ సరిదిద్దుకోవాలి. జీవితంలో మనం చేసిన తప్పుల్ని మనకు తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకొని మనం మళ్ళీ పాటించాల్సిన పరిస్థితి పిల్లలు. వారు ఎవరంట? నిత్య జీవానికి అర్హులు. కుమారుని మాటను పాటించకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? విధేయత చూపకపోతే అంతే, దేవుని ఉగ్రత, వారు నరకంలోకి వెళ్ళిపోతారు పిల్లలు. విధేయత కలిగి ఉండాలి, విధేయులైన పిల్లలుగా ఉండాలి. దేవుని కుమారుని మాటను మనం పాటించాలి. వారే విధేయులకు పిల్లలు అండి. ఒకరి విధేయత వలన మనం పరలోకానికి వెళ్తామంట, ఒకరి అవిధేయత వలన మనందరికీ అవిధేయత వచ్చిందంట. ఎందుకు ఈ అవిధేయత ఎక్కడి నుంచి వచ్చింది మనకి? నీవు విధేయత కలిగిన వాడవా అన్నాం, కానీ మనకి ఏమొచ్చింది? అవిధేయత. అవిధేయత ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది మనకి అవిధేయత? ఎందుకు వచ్చింది మనకు అవిధేయత? ఈ అవిధేయత రాకుంటే బాగుండేది కదా. ఎందుకు వచ్చింది? ఏమండి, తాగొద్దు అంటారు, వ్యభిచరించొద్దు అంటారు, దొంగిలవద్దు అంటారు. ఇక్కడి నుంచి వచ్చింది ఈ అవిధేయత అంతా కూడా. ఇలా అవిధేయత రావడానికి కారణమేమి? ఎవరి నుంచి మనకు అవిధేయత వచ్చిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, రోమీయులకు రాసిన ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఎవరా విధేయత చూపిన వాడు? ఒకే ఒక్కడు, యేసుక్రీస్తుల వారండి. ఈ ప్రపంచానికి విధేయత నేర్పిన వాడు అండి. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. చూడండి, నీవు కూడా విధేయుడు అయితే అనేకుల మందికి ఆశీర్వాదంగా మారిపోతావు. అనేకులకి ఆశీర్వాదంగా నువ్వు మారాలి అనుకుంటే నువ్వు విధేయత కలిగిన వాడుగా ఉండాలి. అనేకులకు నువ్వు ఆదర్శప్రాయురాలుగా కావాలి అంటే నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. ఒకని అవిధేయత, ఎవరా ఒకడు? మనుషులందరికీ కూడా అవిధేయుడు.
ఎవరా ఒక అవిధేయుడు అనగా అవిధేయుడు ఎవరు? ఆదామండి. పైన అంటున్నాడు ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా, అనేక మంది దోషులుగా, అనేక మంది ఏమైపోయారంటే పాపాత్ములుగా అయిపోయారండి. ఎవరా ఒక్కడంటే ఆదాము. ఈరోజు కూడా చాలా మంది ఆదాం అని పేరు పెట్టుకుంటున్నారంట. ఏమండి, మన తండ్రి ఆదాం అని చెప్పేసి అందరూ ఆదాం అని పేరు పెట్టుకుంటున్నారంట. కానీ ఆదాము గురించి ఏం చెప్పబడింది? ఆదాము అవిధేయుడు. ఏమండి, పాపము చేసి అతని హృదయంలో కప్పుకున్నవాడు, ఒప్పుకోనివాడు. ఏమండి, అంటే అలాగే ఉండమని కాదు అర్థం. ఆదామని పేరు పెట్టుకుని కూడా గొప్పగా బతకొచ్చు, కాదని లేదు. కానీ ఆదాము వలన ఈ లోకానికి ఏమొచ్చింది? అవిధేయత. ఈ అవిధేయతకు రావడానికి మూల కారణం ఎవరంట? ఒక మనుషుడు. వాక్యం చెప్తుందండి, ఒక మనిషిని అవిధేయత వలన లోకంలోనికి పాపము సంప్రాప్తించింది. లోకంలోనికి పాపం అన్నది వచ్చింది, అవిధేయత వల్లే వచ్చింది. దేని వల్ల వచ్చిందంటే దేవుడు చెప్పాడు ఎలా బతకాలో, ఆ మాటను పాటించక అపవాది మాటను పాటించడం వల్ల అవిధేయతలోనికి వెళ్ళిపోయాడు. కనుక పిల్లరా, మనము అవిధేయులకు పిల్లలుగా ఉంటే ఇదిగో మనకు నరకాగ్ని తప్పదు. కాబట్టి మనం దేవునికి ఎలా ఉండాలి? విధేయులకు పిల్లలుగా ఉండాలి. నువ్వు విధేయుడవా? యోనా అండి ఒకనాడు దేవునికి అవిధేయత చూపి ఏం చేశాడు? ఇదిగో వెళ్ళమంటున్నాడు ఆయన. ఎక్కడికి? నీనివేకి వెళ్ళమంటున్నాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషుకి వెళ్ళిపోవడం వల్ల, పడవలో రావడం వల్ల, ఆ పడవలో వాళ్ళందరికీ అనేక సమస్యలు ఎవరి వల్ల వచ్చాయి? యోనా వల్ల వచ్చాయి. ఎందుకు వస్తాయి సమస్య అంటే ఒకరి అవిధేయత వల్ల సమస్యలు వస్తాయి. సరుకులన్నీ పడేయడం, అన్నీ చేయడం. లేకపోతే ఈయన యోనానే లోపలికి రాలేదనుకోండి, ఎలా ఉండేది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. ఈరోజు కూడా ఒక మార్నింగ్ అండి ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను ప్రియమైన దేవుని వాళ్ళ. మీకు ఆ న్యూస్ కూడా మీకు సెండ్ చేస్తాం. ఒక కుటుంబం బాగా కొట్లాడుకుందంటండి. ఒక గ్రామంలో ఒక కుటుంబము కొట్లాడుకుందంట. ఒకరికి దెబ్బలు తగిలాయంట. దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్కి పోయారంట. పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే మీ కంప్లైంట్ తీసుకుంటాము అన్నీ, కానీ ఫస్ట్ ఈయనకు జరిగినానికి ఏం చేయాలంట? ట్రీట్మెంట్ తీసుకోండి అన్నారంట. ట్రీట్మెంట్కి మీరు తీసుకొని వెళ్ళండి హాస్పిటల్కి. ఆటోలో ట్రీట్మెంట్కి తీసుకొని పోతూ ఉంటే ఒక టెంపో వచ్చి తగిలిందంట. అక్కడ 5 మంది చచ్చిపోయారు. పోలీస్ స్టేషన్కి పోవడం, మరి ఆటోలో పోవడం, టెంపో తగలడం, 5 మంది చచ్చిపోవడం. అంటే దీనికంతా కారణమేమి? వీళ్ళలో ఉన్న గలాట. చూడండి, ఇదే లేకపోతే మనకు ఆ సమస్య అసలు ఉండేది కాదు. అంటే సమస్య ద్వారా సమస్యలు మళ్ళీ తెచ్చుకోవడం అండి. అంటే మనిషికి ఏదంటే ఇష్టం అంటే అల్లరంటే బాగా ఇష్టం, కొట్లాడటం అంటే బ్రహ్మాండమైన ఇష్టం, ఏదో చేసుకోవడం అంటే ఇష్టం. దీనివల్ల చాలా సమస్యలకి గురైపోతాం. చూడండి, న్యూస్ పంపిస్తాను మీకు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒకదానికి ఏదో లింకప్ అయి ఉంటుంది సమస్య. కాబట్టి అదంతా జరగడానికి కారణం ఏమి అంటే అది మనలో ఉన్న అవిధేయత. ఒక సమస్య రావడానికి కారణం ఏమి? మనలో ఉన్న అవిధేయత. తల్లి మాటను, తండ్రి మాటను పాటించకపోవడం, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోవడం, మన మాటే పాటిస్తామని దేవుని మాటను పాటించకపోవడం, దానితో అనేక సమస్యలన్నా మనం తీసుకొచ్చుకుంటామండి. ఒకనాడండి, ముగిస్తున్నాను, అవిధేయులైన పిల్లలండి భూమి మీదకి జలప్రళయం రావడానికి కారణమేమి? అవిధేయత. ఎంతమంది అండి అవిధేయులప్పుడు? 8 మందిని మాత్రమే యనమండుగురిని రక్షించినాడు. అంటే ఆ 8 మందినే రక్షించడానికి కారణమేమి? భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవరు? అవిధేయులైన పిల్లలండి. భూమి మీద అందరు అవిధేయులు. ఈరోజు చూడండి, ఎంతో మంది ఉన్న మన చర్చి కూడా కొద్ది మంది వస్తున్నారు. కొద్ది మందినైనా విధేయులుగా మార్చి మంచి మాటలు చెప్పి మంచి మాటలు నేర్చుకొని మనం ఎక్కడెక్కడ పని చేస్తున్నామో అందరి మధ్యలో మీరు నాణ్యంగా కనబడి దేవుడున్న లోకానికి మనం చేరాలండి. అంతే కదా. మన యొక్క లక్ష్యం ఏమి? మనం దేవుడున్న లోకానికి మనం చేరాలి. ఆ రోజు అవిధేయులైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. కానీ వారిలో 8 రక్షించినాడు అంటే దేవుడు వాళ్ళలో ఏం చూశాడు? అవిధేయత చూశాడు. వారందరినీ చెప్పడానికి కారణం అవిధేయత. చూడండి, ఆ రోజు కూడా బోధ జరిగిందా? ఈరోజు బోధ జరుగుతోంది. కానీ ఆ రోజు బోధ జరిగింది అంటే ఒక మాట చూసుకుని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు, చూడండి దేవుడు ఎవరి యుద్ధకు వచ్చాడంట వాక్యం, దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? అవిధేయులైన వారి యుద్ధకు, అనగా చెరలో ఉన్న పాపపు చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన, అనగా యేసుక్రీస్తుల వారు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఏమండి, ఈరోజు మాట్లాడుతున్న మాటలలో దేవుని వాక్యం వినిపిస్తుంటే వినబడే వాక్యం వారిది కాదు కానీ దేవునిది అని మనం అనుకోవాలి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారా? వాళ్ళు కూడా అనుకోలేదంటండి. వాళ్ళు కూడా ఏమనుకున్నారు? ఈయన చెబుతూనే ఉంటారులే, ఇదే జరుగుతూనే ఉంటుంది. నోవాహు దేన్ని ప్రకటించాడు? అయ్యా జలప్రళయం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, అందరినీ చంపేస్తాడు దేవుడు, జలాలు వచ్చేస్తాయి, ఇదిగో నేను ఓడ కనడుతున్నాను, ఈ ఓడలేక రండి, మీరు దేవుని మాటను నమ్మండి అని యేసుక్రీస్తే ఆయన లేకొచ్చి బోధించాడంటండి 100 సంవత్సరాలు. విన్నారా? 600 ఏండ్లు. ఎప్పుడు వచ్చిందండి ఆయనకి జలప్రళయం? ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యనే జలాల గురించి పాఠం విన్నాం. ఎప్పుడు నుంచి జలప్రళయం? ఆయనకు 600 సంవత్సరాలు దాటిన తర్వాత. ఏమండి, అలా వచ్చినప్పుడు వీళ్ళు విన్నారా అంటే ఒక్కరు కూడా వినలేదంటాడు. ఒక్కరు కూడా వినలేదంట. అంటే ఏమనుకున్నారు వీళ్ళంతా కూడా? దేవుని మాటను పాటించలేదు. దేవుని మాటను పాటించారా? ఎవరు పాటించలేదు. పాటిస్తే వచ్చేవారే కదా. ఎందుకు ఎనమండుగురే ఉన్నారంటే దేవుని మాటను పాటించలేదు. దేవుని మాటను పాటించక ఏమైపోయారు? చివరికి అందరూ అవిధేయులుగా మిగిలిపోయారు. అవిధేయులైన వారందరూ ఏమయ్యారు? జలప్రళయంలో పెద్ద జలాలకు ఏమయ్యారు? నాశనం అయిపోయారు. విధేయత చూపిస్తే నువ్వు బ్రతుకుతావు, అవిధేయత చూపిస్తే నువ్వు చస్తావు అని ఆ రోజుల్లో పాఠం చెప్పాడండి దేవుడు. ఏమి అవిధేయత ఉంటే ఏమి అంటే ఆ అవిధేయత నిన్నేం చేస్తుంది? సంహరిస్తుంది. ఏమండి, దేవుడు చంపడండి, మన గుణాలే మనల్ని చంపుతాయి. అవిధేయత ఉంటేనా అది దేవునికి అయిష్టమైంది, ఆ విధేయత మనల్ని చంపేస్తుంది. నువ్వు విధేయుడు పిల్లడుగా ఉన్నావా? దేవునికి చాలా ఇష్టం. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడండి? లోబడి ఉన్నాడు. ఒక మాట చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి మాట. లూకాసు వార్త, యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. చూడండి యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారు అంటే, యేసుక్రీస్తుల వారు లోబడి అనే మాట ఒక్కసారి చూడండి, పై మాట 51 నుంచి చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి, ఏమండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి ఆయన ఎవరంటే ఆయన ద్వారా సృష్టి కలిగింది. ఆయన ద్వారా, ఆయన వలన ఈ సృష్టి కలిగితే ఆ సృష్టికర్త ఈ లోకానికి వస్తే ఆయన ఏం చేపట్టాడంట? ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. భూమి మీద తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. అంటే మనం కూడా లోబడి ఉండాలి అని చెప్తున్నాడు, విధేయత కలిగి ఉండాలని చెప్తున్నాడు. అలా విధేయత కలిగి ఉండి, ఏమండి, ఎలా ఉన్నాడంట? జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును, మనుషులకు కూడా ఆయన లోబడే ఉన్నాడండి. కానీ ఆయన ఎవరికి లోబరుచుకోలేదు, ఎవరిని కూడా లోబడలేదు ఆయన. కనుక ప్రేమ దేవుని వాళ్ళరా, వాళ్ళ మాటకు లోబడలేదు. ఆయన చేసేటవన్నీ చేశాడు, వారు చెప్పినట్టుగానే అన్ని పాపక్రియలు చేయలేదు. ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు. యేసుక్రీస్తు లోబడే ఉన్నాడు. కనుక ఆయన ఎలా నడుచుకున్నాడో అలా మనం నడుచుకుంటే దేవుడున్న లోకానికి మనం చేరతాం. ఏమండి, మనం లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నవారే దేవుని యొక్క పిల్లలు. విధేయత కలిగి ఉంటేనే మనం పరలోకానికి చేరతాం. కానీ ఏ విధము చేతనైనా మనం పరలోకానికి చేరం. యేసుక్రీస్తుని మాటను పాటిస్తేనే మనం నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమైన తండ్రి. అనేక సత్యాలు తండ్రి మాకు బోధించారు తండ్రి. మరి విధేయులకు పిల్లలుగా తండ్రి, తల్లిదండ్రుల మాటకు తండ్రి అదేవిధంగా మా యజమానులకు, ఈ భూమి మీద తండ్రి మా పైనున్న నాయకులకు, అదేవిధంగా ఈ వాక్యం ఎలా బోధిస్తోందో వాక్యపు మాట ప్రతి మాటకు తండ్రి మేము లోబడి మేము తలదించి ఈ భూమి మీద తండ్రి మిమ్మల్ని మహిమపరిచే కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలను కేవలం విని విడిచిపెట్టి పెడచెవన పెట్టి తండ్రి ఈ భూమి మీద బ్రతకక నీకు విధేయులైన మంచి పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ
సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.